పేస్ట్ పెట్టినావా? ముచ్చట నడుతుందా? దేని గురించి? ఎగ్జామ్స్ గురించి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. నిద్రపోతున్నావా? పెట్టినావా పేస్ట్? ఎవరు? నువ్వు నిమ్మలంగా మాట్లాడితే వాళ్ళు కూడా డల్గానే ఉంటారు. మనం హుషారు ఉంటే వాళ్ళు హుషారు ఉంటారు. ఇప్పుడు ఏంది ఎగరమంటావు? అయితే గట్టిగా మాట్లాడితే బాగుంటుంది అని. హాయ్ అండి అందరికీ. మీకంటే పని ఎవరు ఉంటుంది? హాయ్ అనాలి గట్టిగా. హాయ్ 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 కాదే హాయ్. మబ్బు గట్టినే చేసింది, చేతి చల్లిన కానీ. నువ్వు ముగ్గులు మంచిగా వేసిన రోజే వర్షం పడుతుంది. ఎందుకో నిన్ననే లేదు కదా బిడ్డ, ఇలా పోతే మళ్ళీ రేపు సండేనే కదా. మండే నుంచి ఎగ్జామ్స్ మండే నుంచి. వెరీ గుడ్. వాటర్ వస్తానే పోస్ట్ పోన్. వర్షం చింకులు పడుతున్నాయని రేకు పెట్టినా, మళ్ళీ తీసిన. ఇక పరదా కూడా కప్పేసిన దాని మీద, కట్టెల మీద. తడవకుండా ఎట్నో చేయాలి ఇక. వేడేనే 5:30కి లేచిన, తొందరనే మేలుకు వచ్చింది. ఇక లేచిన, ఓకేనా సరిగిన ముగ్గెత్తాను. మీరు లేచారు, పొయ్యి పెట్టిన, నీళ్ళు కూడా వేడైనాయి. తొందరగా బ్రష్ అయినామా, నీళ్ళు వేడైనాయి. తొందర బ్రష్ చేస్తే కదా. వాతావరణం చూడాలి, చాలా చల్లగా ఉంది. నువ్వు వాళ్ళని దింపేసి వస్తావా మళ్ళీ? రావాలిగా. ఎందుకు ఏమన్నా స్పెషల్ చేసి పెడతావా? ఏం లేదమ్మా, స్పెషల్ ఏం లేదు. నిన్న చపాతీలే అనుకున్నాను కానీ చపాతీలు చేయలేదు. మరి ఎప్పుడు కుదురుతుందో. ఎందుకు చేయలేదు మరి? నువ్వు లేవు కదా, ఖమ్మం పోయినావు. లేకపోతే ఖమ్మం పోయినావు కదా, నైట్ అయితే లేట్ అయింది ఫ్రెండ్స్. ఖమ్మం పోయి వచ్చేసరికి నువ్వు ఖమ్మం పోయినావు కదా, దానికంటే ఒక రోజుకు ముందు నేను బ్రెడ్ ఆమ్లెట్ అడిగినా. ఎగ్సా? బ్రెడ్ ఆమ్లెట్ అడిగితే ఎందుకు చేసినావు అట్లా? మరి ఎందుకు చేసిందంటే బ్రెడ్లు కొంచెం తక్కువ ఉన్నాయి, వాళ్ళు టీలోకి తిన్నారమ్మా. అందుకని చేస్తాలేమ్మా, మరిన్ని చేస్తా. ఎప్పుడు రేపు చేస్తా. రేపు సండే కదా, రేపు చేసుకున్నా. ఇది ఇప్పుడే వేసిన, నైటే చెప్పిన కరిగింది. నీళ్ళు పోసి పెట్టినా, అప్పుడే వేసి అప్పుడే అలుకుతే ఎంత బాగుంటుంది తెలుసా అమ్మ. ఎర్రమట్టి అప్పుడే వర్షం పడితే కూడా మస్తు ఉంటుంది అమ్మ. అలుకుతురా అమ్మ, ఎర్రమట్టి విలువ నీకేం తెలుసు చెప్పు? ఎంత బాగుంటుంది తెలుసా. బొమ్మలు మంచిగా వస్తాయి. ఏం బొమ్మలు? అవును, ఆడుకునే బొమ్మలు. రిచ్ చేసింది కొన్ని, నేను కూడా వేసిన. పచ్చళ్ళు వేస్తాను చూడు. ఇట్లా ఉండాలి, నువ్వు గీక్కుతే మరి. వీడియోలు టైంకి పెట్టనే పెట్టట్లేదు మళ్ళీ. తొందర రుద్దు, నీళ్ళు వేడైనాయి. బ్రేక్ పడితే ఎందుకు మరి? మబ్బు చేసింది ఒక పక్క, నువ్వు మొత్తం అలుకుతాను. నేను అలకాల్సింది అక్కడ అలికి వదిలేస్తే అయిపో. అదే గుడి దగ్గరే. యాప్ చెట్టు చూడు ఎంత పెద్ద. నిన్న నీళ్ళు లేక పూల చెట్లు అన్నిట్లో ఉంటే నీళ్ళు పట్టిన మనిషి పడతానే చినుకులు. పూలు పూసింది రూ చెట్టు. ఈడ కూడా ఉన్నాయి. ఈ పూలు తెంపుకోరు, అల్లుకోరు మీరు. ఈ 4-5 సరిపోతాయిలే.
కాకతీయ పూత వేసింది తెలుసా, అన్నీ వేసినాయి వర్షాలు. ఇది ఒక పిండి ఉంది, ఏ ఉంటాయా ఎవరైనా తీసుకోపోతారు, అదే వాళ్ళే తెంపుతారు. సరే ఇదమ్మా ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఏడవుతుంది. నేను ఇప్పుడేనే చూసుడు ఉంచారు అదే వచ్చింది. అమ్మ ఇది పెద్ద కాకరకాయ అమ్మా, 2 తీగలు ఉన్నాయి కదా, 2 తీగలు 2 ఉన్నాయి 3 ఉన్నాయి. కడగండి కడగండి. ఇంకో 4 వేలు అనుకో, అటు పోయి చూసుకుని వాడినే చూడ గడవని పడతాను పూతలు, అది చూసుకొని వస్తే టమాటాలు. ఇప్పుడు కట్టే ఇండ్లు పని అదేందో ప్లాస్టింగ్ చేస్తానికి బీఆర్ వాళ్ళు వచ్చారుగా, వాళ్ళు తిరిగి తెంపుతారు కూరలకు. మనకు ఉండనట్టుంది. అటు తెంపుకున్నారు, మన ఏనుగు తెంపుతూ ఉంటారా, చదువుకొని పోతారు అన్ని. బయట ఉంటే తెంపనియను కానీ మరి పిందెలు వేసినాయి అమ్మ, అక్కడ చూపించిన మంచిగా వేసినాయి పిందెలు. కోతులు వస్తాయి చూసుకోండి అమ్మా. కూర ఏమన్నానమ్మా, నేను అది అడగబోతాను నువ్వు అంటాను. అడగపోయినావా, మరి నేనే అడుగుతా, కూర ఏమంటావు? కూర కాకరకాయలు ఉన్నాయమ్మా, కాకరకాయ ఉన్నాయి, గోచిక్కుడుకాయ ఉన్నాయి, దోసకాయ నిన్న వండిన. ఇట్లా కాయాలమ్మా. కాకరకాయ అంటే ఇప్పుడు ఏడవుతుంది ఇది, కాకరకాయ మగ్గాలంటావు అదంటావు నువ్వు. మగ్గాలు అవుతుంది టమాటాలే లేవు, టమాటాలు బయట పెట్టేది అంటున్నారు. మాకు ఎలకలు వస్తాయని భయం అవుతుంది ఫ్రెండ్స్, లేకపోతే నేను బయటనే పెట్టేదాన్ని. మిరపకాయ బజ్జీకి మిరపకాయలు వెయిట్ చేస్తున్నాయి, సాయంత్రం వేసుకుందామా. వద్దు, పిండి లేదు కదా, ఎందుకు వద్దు? కూతురు ఏ తల్లి పోయిందా? అడిగాను డబ్బులు. ఇల్లంతా చదరాలమ్మా, ఎప్పుడు చదువుదామా. ఎందుకు ఎడిపోదాం? ఇంకెళ్ళిపోతాం, ఎడిపోం కానీ చదరాలి, దుఃఖ పట్టింది కదా. ఎక్కడే ఉన్నాయి అంతా, నా మైండ్ అంతా అబ్సెంట్ ఉంది, సపోర్ట్ చేయట్లే. మనుగురు పోదాం మళ్ళీ. మనుగురు నేను రాను, పోనా నేను. చూడండి ఫ్రెండ్స్ ఏమంటారు. మనం ఇంతకు ముందు ఉన్న ఇల్లు ఖాళీగానే ఉందట. ఏమొద్దు, నేను రాను. అదే డ్యూటీలోకి మళ్ళీ తీసుకుంటారు. ఏమొద్దు, అయినా కూడా కంటిన్యూ ఉన్న లైఫ్ని మళ్ళీ డిస్టర్బ్ చేసుకోవద్దు. అసలే ఈ మధ్యలో ఏదైనా అనుకుంటే అది అవ్వట్లేదు అనమాట, అన్ని రాంగ్ డెసిషన్స్ రాంగ్ అవుతున్నాయి అన్నమాట. అందుకని రేపు నన్ను కాకరకాయలు కట్ చేస్తే కూర తొందర అవుతుంది. అమ్మ కాకరకాయ వద్దంటుంది డాడీ. పెద్దోడు ఉండమన్నా ఉండమంటున్నావా? కావాలా? దాని ఎక్స్ప్రెషన్స్ ఎట్టున్నది, కాకరకాయ అన్నట్లేదు. ఒళ్ళు బాగుంటుంది. నేను టీ పెట్టించింది తెలుసా పెద్దది. నువ్వు కూడా పెట్టింది ఒకసారి, అది పెట్టలేదని దానివల్ల. నీళ్ళు పోసి వస్తా, స్నానాలు చేస్తారు ఇక. ఇదంతా కోసిస్తాను. ఖరాబ్ అయింది అది కొంచెం లైట్గా. అయిపోయిందా? బాయ్. పెద్ద జుట్టు వేసిన అయిపోయింది, రిచ్కేయాలి నేను.
జుట్టు వేయలే ఇంకా నేను కంప్లీట్గా ఆలే లబ్బర్ అట్లా అయింది, కంప్లీట్ అయిందని అన్నావు మరి. వేసుడు అయిపోయింది. లబ్బర్ పెట్టలేదు, నువ్వేం చేస్తున్నావా అని వచ్చినా నేను మలుస్తా ఆగు. వాచ్ పగలగొట్టినావుగా. మంచిగా ఎంతో ఇష్టం తోడు కొనిచ్చిన బర్త్డేకి పగలగొట్టినావు. అదే ఏ ఆగు, అంత కిందికి వద్దు, అది తిరుగు. అప్పుడు మనుగులు ఉన్నప్పుడు 1800 ఏమో అయింది ఆ వాచ్, కానీ చాలా రోజులు వచ్చింది, పగిలిపోయింది. పెడితే ఆగరాదు, ఇక తీసుకో. ఈవినింగ్ ఒక బ్లాగ్ తీసి పెట్టుకున్నామంటే మనం బ్లాగ్ సేవ్ అవుతుంది అట్లా అని చూస్తున్నాం. కంపల్సరీ ఈవినింగ్ బ్లాగ్ ఉండాలి. కూర అయింది. నువ్వు పోవట్లేదు. ఏమైంది? నువ్వు ఇట్లా ఫ్రై అయినాకనే నేను టమాటాలు వేస్తా, కానీ బాగుంటుంది అన్నమాట. నాకేమొద్దు, ఇవన్నీ ఎందుకు వేడి చేస్తాను, మళ్ళీ వారపోతావు మిగిలినవి కొన్ని వేడి చేయరాదు. తులసాకు కూడా వేసిన, అది దగ్గుతాను కొద్దిగా అని నేను కూడా తాగుతున్నా. మీరు పోయినాక తెలుసా? నమ్మిన నిజంగా నమ్మవు. చాక్లెట్ పట్టుకోబోతుంది, తగ్గుతుంది. మరి ఇవాళ ఎట్లుంటుంది ఏంటని తెలియదు. సాయంత్రం వచ్చిన తర్వాత చూడాలి. లే ఇక మాట కాలే. ఇవాళంటే ఏదో ఏంది మరి మ్యాథ్ డ్రిల్ ఉందట. సైన్స్ అడ్డ మండే మ్యాథ్ డ్రిల్. సరే ఫోన్ వస్తుంది. ఇంకా పోవట్లేదేనా, మళ్ళీ తిరగట్లేదు రూమ్లో. కచ్చిపు ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాలి. దొరుకుద్దా? మట్ట పెట్టినా మరి దొరికింది. చాలా బాగా మడత పెడతావు ఖర్చు. నువ్వు తగ్గుతాను, టాబ్లెట్ పట్టుకోబో, మర్చిపోకు. అల్లు వేసుకుంది ఒకటి, అల్లు వేసుకుంది ఇలా బ్యాగ్లో. మారదాన్ని కూర ఫ్రై ఏంటి? ఏమన్నాను నేను, అది ఫ్రై టమాటాలు మాయం చేయి. మాయం చేయంటే బియ్యం బుష్ అంట, మాయం అవుతుంది. బా అవి అటనే ఉంటాయి. మాయం చెత్తా కాకరకాయలు మాయం చేయి. పోతానువా? పోతున్నావుగా. బాయ్. వేసుకొచ్చుకో, మళ్ళీ టైట్ ఉన్నాయి అనే దాన్ని ఇబ్బంది పడకు. మరి అక్కడ చూసేగా డాడీ పోయింది, తొందర తినండి, నేను బాక్స్ పెడతా.
వస్తాడు ఎమ్మటి ఉప్పు వస్తాడు బట్ ఎట్లుందేమో టేస్ట్ చేసి నాకు చెప్పు. కారం ఉంటేనేమో నేను ఉప్పు వేస్తాను, సరేనా? కర్రీలో బుడి బుడి వేసుకున్నాను. ఇవాళ అన్నం మిగిలియరుగా, నాకు తెలిసి ఇవాళ మిగిలియరని. ఎందుకు తెలుసా? ఎందుకు? మంచి కుదిరింది కాబట్టి, కాకరకాయ కూర కాబట్టి. ఓకేనా? మన క్యాప్సికం కాబట్టి ఎంత మిగులుతుంది? నాదేమో అన్నం అయిపోయింది, కూర ఉన్నది. దాన్ని కూడా తింటున్నాము. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే కుదిరిందనమాట, బాగుంది. ఇదనమాట బ్లాగ్. మా ఆయన కూడా పోయిండు, తొందర వచ్చేస్తాడు, మళ్ళీ పిల్లల్ని తీసుకొని పోతా. బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ అయితే నేను ముందుకు వస్తాను. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.